అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ వచ్చింది. చాలామంది కూడా అనుకోవచ్చు బహుశా రోజు ఇవే తమ్నేళ్ళు 4016 6,000 రూపాయల పెంపు జరుగుతుంది, కొత్త జియోలు విడుదల చేస్తున్నారు, కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్తున్నారే తప్ప పెన్షన్లు ఇవ్వట్లేదు అని. ఈ వీడియో చూడండి మీరు చివరి వరకు. ఆసరా పెన్షన్లకి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారంతో పాటు 4 శుభవార్తలు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్రాంతికి మీకు తెలియజేయబోతుంది. ఆ శుభవార్తలు ఏంటి అనేది కూడా ఈ ఒక్క వీడియోలోనే మీకు తెలియడానికి ఆస్కారం అయితే ఉంటుంది. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. వీలైతే వీడియోని సేవ్ చేసుకోండి. నేను చెప్పిన గుడ్ న్యూస్లు మీకు వర్తింపగానే 100% లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా అప్డేట్లోకి వెళ్ళిపోయే ముందు ఒక్క కామెంట్కి, ఒక ప్రశ్నకి సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా ప్రశ్న ఏంటి అంటే, మీకు ఆసరా పెన్షన్ అందిందా అందలేదా? అందుతేనేమో ఎస్ అని, అందకపోతేనేమో నో అని కామెంట్ చేయండి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రానివారు. నేను ఈ వీడియో చివరిలో ఈ నెల పెన్షన్లు ఎప్పుడు రాబోతున్నాయి అనేది కూడా స్పష్టంగా వివరించబోతున్నాను. చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లోకి వస్తే మొదటి గుడ్ న్యూస్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలకి ఎలాంటి సాగు చేసే భూమి లేదనేది ధరణి కమిటీ తేల్చి చెప్పింది. వీరందరికీ కూడా ఈ నెల 30వ తారీఖున జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో 6,000 రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇలా మొదటి విడతలో 6,000, రెండవ విడతలో 6,000, మొత్తం 12,000 రూపాయలు అనేవి సంక్రాంతి కానుకగా ఖాతాలలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఇదే మొదటి శుభవార్త. దీనికి సంబంధించి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి అనేది మన వీడియోలలో సమాచారాలు ఉన్నాయి, లేదంటే యూట్యూబ్లో నన్ను సెర్చ్ చేయండి. ఇక రెండో అప్డేట్ ఏంటి అంటే, పంట సాగు చేసే వాళ్ళకే రైతు భరోసా. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నుండి 7,500 రూపాయల రైతు భరోసా పథకాన్ని కూడా ప్రారంభించబోతున్నారు. దీంతో పాటుగా పెండింగ్లో ఉన్న రుణమాఫీలను కూడా త్వరలో మంజూరు చేయబోతున్నారని మన మంత్రి గారు సీతక్క గారు ఒక ప్రకటన చేశారు. ఆసరా పెన్షన్లకి సంబంధించి కూడా సీతక్క గారే దీని బాధ్యత ఉన్నారు కాబట్టి ఈ పెన్షన్ల గురించి కూడా మాట్లాడతాను. 2 శుభవార్తలు అయిపోయినాయి. మూడో శుభవార్త ఏంటి అంటే, ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి సంక్రాంతి నుండి స్టార్ట్ చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయబోతున్నారు. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారనమాట. సో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి మీ విలేజ్లో సర్వే జరిగిందా జరగలేదా సర్వే చేస్తున్నారనమాట. మొత్తం 1 కోటి అప్లికేషన్లు వస్తే ఇప్పటికే 32 లక్షల అప్లికేషన్లు పూర్తి అయ్యాయి అని చెప్పేసి నివేదిక చెప్తున్నారు. మీరు సర్వేలో పాల్గొన్నారా పాల్గొనలేదా? పాల్గొంటే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఇవి 3 శుభవార్తలు. 4వ శుభవార్త ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు. ఈ కొత్త ఆసరా పెన్షన్లు ఎప్పుడు అందిస్తారు అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అనేవి ఈ డిసెంబర్ 30న జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం పెంపు ప్రకటనకి సంబంధించిన విధి విధానాలు ప్రకటించనుంది అనే సమాచారం తెలుస్తుంది. ఈ పెంపు అనేది వాస్తవానికి ఈరోజు, రేపు, ఎల్లుండి జరిగినా కూడా లబ్ధిదారులకి నిధులు మాత్రం 2025-26 ఆర్థిక బడ్జెట్లో మాత్రమే కేటాయింపులు జరిగే అవకాశాలు అవుపిస్తున్నాయి. ప్రభుత్వం వద్ద నిధుల సర్దుబాటు కాని పరిస్థితులలో ఇప్పటికే చాలా పథకాలు ఆలస్యం అవుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆసరా చేయుత పథకానికి సంబంధించి రేపు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో ప్రభుత్వం ఏం చెప్తుందో అనేది ఎదురు చూడాలి. ఇక డిసెంబర్ నెలకి సంబంధించిన పెన్షన్ల విషయానికి వస్తే, దాదాపుగా 70% గ్రామాలలో ఇంతవరకు పెన్షన్ అందలేదు అనేది అయితే కామెంట్ సెక్షన్లలో తెలియజేస్తున్నారు. మీరు కూడా అందిందా అందలేదు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ నెల చివరికల్లా 100% పెన్షన్ ఇవ్వాలి అని అధికారులు కసరత్తు చేస్తున్నారు. లేదు కుదరలేదు అంటే మాత్రం నవంబర్కి సంబంధించిన పెన్షన్ జనవరిలో కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్టోబర్ పెన్షన్ మొన్న డిసెంబర్ నెలలో ఇచ్చారు, నవంబర్ చివరిలో కూడా నిధులు సర్దుబాటు కాలేని పరిస్థితులలో. కాబట్టి తప్పనిసరిగా మీ పెన్షన్లు అందుతాయి, ఆందోళన అవసరం లేదు. ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. మీరు కామెంట్ సెక్షన్లో మీ డౌట్ కామెంట్ చేయండి. వీలైతే తదుపరి వీడియోలలో సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తాజాగా ఇవైతే అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా అప్డేట్స్ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మీ ముందుకు తీసుకొస్తుంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.